యావండి, చాలా ఆకలి అవుతుంది, తినడానికి ఏమన్నా వండండి. యావండి, ఎక్కడికి వెళ్తున్నారు? లాయర్ ఇంటికి వెళ్తున్నాను, నాకు డైవర్స్ కావాలి. A few moments later. ఏంటి కిచెన్ లో సామాన్ల శబ్దం వినొస్తుంది, ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఏంటండి లాయర్ ఇంటికి వెళ్తానన్నారు, ఏమైంది? ఏం చేయాలి, అందరింట్లో ఉండే తలనొప్పే. లాయర్ ఇంటికి వెళ్ళింటే అక్కడ వాడు బట్టలు ఉతుక్కుంటున్నాడు. సరే తొందరగా వండి తీసుకురండి, ఆకలి అవుతుంది. సరే. అరే ఏంట్రా ఇది? అమ్మా, నా ప్యాంట్లో సిగరెట్ ఉండాలి. సిగరెట్ లేదే? పక్క కోడల పిల్ల మీద డౌట్ రా నాకు. అవునా పావని? చెప్పండి. నా ప్యాంట్లో సిగరెట్ లేదే, నువ్వు తీసుకున్నావా? అదేంటి మాట్లాడడం లేదు, చూసొద్దాం రామా. అదేంటి పావని అంటే ఆ అన్నావు, సిగరెట్ తీసుకున్నావా అంటే ఆ అంటే అంటలేదు. అదేంటో అండి, ఈ రూమ్ లో పేరు మాత్రమే వినిపిస్తుంది, మ్యాటర్ ఏం వినిపించదు. సరే అత్తయ్య, మీరు కూర్చొని చూడండి. అత్తయ్య, నిన్న నైట్ మామయ్య పర్సులో 15,000 డబ్బులు పోయినాయి, ఎవరు తీశారు? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, లోపల పేరు తప్పితే వేరే ఏమి వినిపించట్లేదు. ఒకసారి నేను ట్రై చేస్తా ఉండండి. అరే నానా, ఆమా పని అమ్మాయికి ఐఫోన్ ఎవరు గిఫ్ట్ ఇప్పించారు? మీరు చెప్పండి నిజమే, లోపల పేరు తప్ప మ్యాటర్ వినపడడం లేదు. లోపలికి పదా, వినిపించేలా చెప్తా పదా. టెన్షన్ పడకండి సార్, 2 days లో బండి రెడీ అయిపోతుంది. రే ఆ బైక్ తొందరగా రెడీ చేయండి రా. అన్నా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తా. రేయ్ ఒక్క నిమిషం రారా. అన్న ఎందుకు పిలుస్తున్నాడు? కొంపతీసి తెలిసిపోయిందా? నీ బ్యాగ్ ఇవ్వు. అన్నా ఏం లేదన్నా, పని చేసిన బట్టలు అవి. ఇవ్వు ఒకసారి. జిబ్బు వేసుకోకుండా పోతే బట్టలు కింద పడిపోతాయి. తీసుకో, వెళ్ళు. ఆగు, ఈ డబ్బులు తీసుకో. వద్దన్నా పర్లేదు. పర్లేదు పెట్టుకోరా, ఖర్చులు కావాలన్నావు కదా, పెట్టుకో. ఈ నెల నుండి నీకు జీతం 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా. వాడికి ఎందుకన్నా డబ్బులు ఇస్తున్నావు? వాడు రోజు షాప్ లో ఏం చేస్తాడు తెలుసా మీకు? అంతా తెలుసు. పని చేసే షాప్ అనేవాడు దొంగతనం చేస్తున్నాడు అంటే ఒక్కటి వాడి పరిస్థితి బాగుండదు, లేదా నేను ఇచ్చే శాలరీ వాడికి సరిపోదు. అది ఓనర్స్ అర్థం చేసుకుని మేమే శాలరీ ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇలాంటి పని ఎందుకు చేస్తారో చెప్పు. అన్నా, మా ఫ్రెండ్స్ అందరూ బైక్ లో కాలేజీకి వెళ్తున్నారు, నువ్వు బైక్ కొనిపించకపోతే నేను కాలేజీకి వెళ్ళను. రే తమ్ముడు, అసలు ప్యాసింజర్సే రావట్లేదురా, గిరాకీలే లేవు. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు ఇప్పిస్తాను లేరా. అవన్నీ నాకు చెప్పొద్దు, డబ్బు లేకపోతే నువ్వు నన్ను అంత పెద్ద కాలేజీలో ఎందుకు చదివిస్తున్నావు? రే తమ్ముడు, నేను చెప్పి అర్థం చేసుకోరా. అవన్నీ నాకు చెప్పొద్దు అన్నయ్య, నేను కాలేజీకి వెళ్ళను. ఏంటన్నయ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రే సర్ప్రైజ్ రా, నీకోసం ఏం తెచ్చానో చూడు. అన్నయ్య, నాకు ఈ చెత్త బండి ఎందుకు తెచ్చావన్నయ్య? నాకు కేటీఎం కావాలి. రే నా దగ్గర ఎన్నే డబ్బులు ఉన్నాయరా. సర్లే అన్నయ్య, ఏదో ఒకటి ఇవ్వు. తమ్ముడు, నన్ను కూడా అక్కడ దాకా డ్రాప్ చేయరా. ఉంది కదా నీ డొక్కు ఆటో, అందులో వెళ్ళు. నీకు ఈ బండి కొనడానికి నా ఆటో అమ్మేశాను రా. ఇప్పుడు వేరే చోటు ఎక్కడైనా పని వెతుక్కోవాలి రా. అన్నా, కాలేజ్ ఫీజు డబ్బులు. ఒక్క నిమిషం. మీరు కూర్చోండి, నేను ఇస్తాను. నాగేంద్ర, డబ్బులు నేను ఇస్తాను, లోపలికి రా. సరే. ఇది మొత్తం 50,000 ఉంది. మీ నాయన ఏమన్నా సంపాదించినా, లేకుంటే మీ అమ్మ ఏమన్నా ఇచ్చిపోయిందా? అన్నా, నేను రేపటి నుంచి కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నానన్నా. ఎందుకు, ఏమైంది? నీకు కూడా ఫ్యామిలీ ఉంది, నీకు 100 ఖర్చులుంటాయి. ఎన్ని రోజులని నా చదువుకి ఇన్ని డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటావన్నా, అందుకే. నువ్వు అన్నేమో తిట్టావు కదా, అయితే నేనేమన్నా తప్పగా చెప్పినానా? నువ్వు ఎప్పటి నుంచి మా ఇంటి సమస్యలకు రూల్స్ పెట్టడం మొదలు పెట్టావు? వాడు నా తమ్ముడే, వాడికి నా మీద మా ఇంటి మీద అన్ని హక్కులు ఉంటాయి. నీకు వాడి నుంచి ఎంత ప్రాబ్లం ఉంటే నువ్వు నన్ను మా ఇంటిని వదిలేసి హ్యాపీగా మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. మర్ది గారు, మిమ్మల్ని మీ అన్నయ్య పిలుస్తున్నారు. వదిన వస్తున్నా. అసలే వర్షం వచ్చేలా ఉంది, అన్నయ్య ఏం పని పెడతాడో ఏంటో.
ఏంటి మళ్ళా తిరిగి వచ్చారు? నాకు తెలీదు, అన్న ఎందుకో పిలిచాడంట. అసలే వర్షం పడేలా ఉందండి, మీరు డ్యూటీకి వెళ్ళొచ్చు కదా. కానీ నాతో ఏమన్నా పని ఉండొచ్చు కదా. అదే కదా, ఏదో పని చెప్తాడండి. వర్షం వచ్చిందనుకో మీరు తడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు మీ హెల్తే ఖరాబ్ అవుతుంది. ఆయనదేముంది, ఆయన బాగానే ఇంట్లో కూర్చుంటాడు. ఇది నేను అసలు ఆలోచించలేదే. ఓ పని చేస్తా, లోపలికి వెళ్ళి ఏ పనైనా సరే నా వల్ల కాదని చెప్పేస్తా. వేరే ఆప్షనే లేదు మీ దగ్గర. అన్నా, నేనేం చెప్పాలనుకున్నానంటే బయట వర్షం వచ్చేలా ఉందన్నా. నేను కూడా నేను అందుకే పిలిచాను రా. బయట వర్షం వచ్చేలా ఉంది కదా, నీ బైక్ కిస్ నాకు ఇచ్చి నా కార్ కిస్ నువ్వు తీసుకెళ్ళరా. నా ఆఫీస్ ఇక్కడే కదరా, నేను ఎలాగోలా వెళ్ళిపోతాను. కానీ నువ్వు వర్క్ చేసేది చాలా దూరం కదా, నా కార్ తీసుకెళ్ళు. ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? నాకు లేట్ అవుతుంది, త్వరగా బైక్ కిస్ ఇవ్వు. హాయ్. బేబీ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. సరే బేబీ. తను ఉన్నాడు కదా, అలాగే వచ్చావు. నా భర్తకు కళ్ళు కనిపించవు. మరి మీ నంబర్ ఇవ్వచ్చు కదా. 98486677. సరే, కాల్ చేస్తా. సరే, బాయ్. హలో. హలో. మనం ఎప్పుడు మీట్ అవుతున్నాం? కానీ నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోతుంది. మరి నిన్ను మీట్ అవ్వాలంటే ఎలా కాల్ చేయాలి? సరే, ఇప్పుడే రీఛార్జ్ చేస్తున్నా బేబీ. వచ్చిందా? కానీ నేను నిన్ను మీట్ అవ్వడానికి పార్లర్కి వెళ్ళి మంచిగా రెడీ మీట్ అవుదాం అనుకుంటున్నాను. పార్లరా? ఇప్పుడే 10,000 ఫోన్ పే చేస్తున్నా చూడు. 20,000 చేయమను. బేబీ 20,000 చెయ్యవా? ఓ 20,000? సరే చేస్తున్నా. వచ్చిందా? థ్యాంక్ యూ బేబీ, బాయ్. వచ్చేసా 20,000. నంబర్ ఇప్పుడే బ్లాక్ చేస్తా. ఎవరు తిను? నువ్వేంటి ఇక్కడ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను అడిగిన సమాధానం చెప్పు. ఎవరితను? చెప్తా. తనకేంటి చెప్పేది? ముందు నాకు చెప్పు, ఎవరితను? ఇప్పుడు నేను చెప్తా తనకు నేను ఎవరో. చెప్తా, కొంచెం ప్రశాంతంగా ఉండండి. చూడు, నాటకాలు చేయి. నీ గురించి నాకు బాగా తెలుసు. ముందు తను ఎవరో చెప్పు నాకు. అరే, నాటకాలు చేసే అవసరం ఏముంది ఇందులో? త్వరగా చెప్పు, ఈ అమ్మాయి ఎవరు? అరే దేవుడా, ఈ రోజు దొరికేసేలా ఉన్నా. ఎలాగైనా సరే తప్పించుకోవాలి. ఓ పని చేద్దామా, మీరిద్దరు ఏమైనా తింటారా? హోటల్కి వెళ్దామా? వద్దు వద్దు, ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఫైనలీ ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ కి నా చెల్లెలు ఎవరని తెలిసిపోయింది. డాక్టర్ మేడం. ఎవరప్పా నువ్వు? పేషెంట్. చూస్తేనే తెలుస్తోంది నువ్వు పేషెంట్ అని. చెప్పండి, ఏం ప్రాబ్లం? ఫుల్ బాడీ చెకప్ చేయాలి. అవుతుంది. అక్కడ వెళ్ళి 1,00,000 రూపాయలు ఇవ్వండి. 1,00,000 రూపాయల? నేను 1,00,000 రూపాయలు వాడికి ఎందుకు వెళ్ళాను మేడం? అలా అయితే మీ చెవులు కరెక్ట్ గా వినిపిస్తున్నాయి. అక్కడ విండో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కిందికి దూకేయండి. పైన నుండి కింది దూకల్లా? ఎందుకు దూకాలి మేడం? నేను దూకను. దీని అర్థం ఏమంటే మీ మైండ్ చాలా బాగా పనిచేస్తుందని అర్థం. నా వాచ్ చూసి టైం ఎంత అయిందో చెప్పండి. అదేంటి మేడం, మీ చేతికి వాచ్ లేదు కదా, టైం ఎలా చెప్పాలి? అలా అయితే మీ కళ్ళు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు పైనకి ఎలా వచ్చావు? స్టెప్స్ ఎక్కి వచ్చా. దీని అర్థం నీ కాలు కూడా బాగా పనిచేస్తున్నాయని అర్థం. మీ చేతికి ఏమో అయింది చూడండి. నా చేతులకి ఏం కాలేదు కదా మేడం. అలా అంటే మీ చేయి కూడా చాలా బాగా పనిచేస్తుందని అర్థం. సరే సరే, మీ బాడీ చెకప్ అంతా అయింది. 500 ఇచ్చి వెళ్ళండి. రే మచ్చా, మీ అమ్మ నుండి కాల్ వచ్చిందిరా. వస్తున్నా. హలో, చెప్పమ్మా. బాగుండవేమప్పా, పని అంతా బాగుందా? బాగున్నానమ్మా. నువ్వేం ఎక్కువ టెన్షన్ తీసుకోకు, నా పని అంతా ఆరాంగా చేసుకుని పోతున్నా. ఆ దేవుడు మంచిగా ఉండడప్పా, నీకు ఇంత మంచి పని దొరికింది, బాగా చేసుకుని వెళ్ళు. సరే అమ్మా, జాగ్రత్త. రే మచ్చా, ఎందుకురా మీ అమ్మకి అబద్ధం చెప్పావు? ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తున్నాం, నువ్వు మీ అమ్మకి ఇక్కడ పనే లేదని చెప్పావు. ఎవరో తిని వదిలేసిన ఎంగిలి ప్లేట్ని కడుగుతున్నావు, మీ ఇంట్లో వాళ్ళకి చూస్తే పనే లేదని చెప్తున్నావు. రే మచ్చా, మనం ఎలాగో కష్టపడుతున్నాం, అది మా ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది? మా అమ్మ కనిపిస్తుంది నా కొడుకు ఊరు వదిలేసి సంపాదించడానికి వెళ్ళాడు అని. కానీ వాడు అక్కడ ఎలా సంపాదిస్తున్నాడో వాడికి మాత్రమే తెలుసు. అన్నా, కాలేజ్ ఫీజు ఆల్రెడీ నేను పే చేశాను రా. అన్నా, కొంచెం బిజినెస్ కి డబ్బులు కావాలి. మీ వదినకి ఇచ్చాను, వెళ్ళి ఇచ్చుకోరా. సరే అన్నా. యావండి, మీ తమ్ముళ్ళకి ఉన్నిందంతా డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, ఇదేదో మంచిది కాదనిపిస్తుందండి. వాళ్ళు నా తమ్ముళ్ళే. నేను మీకు చెప్తున్నాను, మళ్ళీ ఏదో చేయండి, మళ్ళీ మీ ఇష్టమే. ఇంటి రెంట్ కట్టలేదు, EMI కట్టలేదు. ఉన్న డబ్బులంతా మీ తమ్ముళ్ళకి ఇచ్చి కూర్చోడు. ఇంకేం చేసావు చూడు.
బాగున్నావన్నా? బాగున్నాను రా, మీరు బాగున్నారా? ఎందుకన్నా అబద్ధం చెప్తున్నావు? నువ్వెన్ని కష్టాల్లో ఉన్నావని మాకు తెలీదా? తీసుకో అన్నా. ఏంట్రా ఇది? అంటే అన్న, నెల నెల నువ్వు ఈ ఇంటికి రెంట్ కడుతున్నావు కదా, ఇప్పటి నుంచి అది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇల్లు నీదే. ఇది తీసుకో అన్నా. ఇదేంట్రా? నువ్వు ఇప్పటి నుంచి బ్యాంకుకు వెళ్ళేది అవసరం లేదన్నా. లోన్ అంతా క్లియర్ చేసేసాను. నువ్వు మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించావన్నా. మీ తమ్ముళ్ళే ఉండి ఇంత కూడా చేయకపోతే మేముండి ఏం ప్రయోజనం అన్నా?